నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ అలాగా ఫ్యాట్‌గా ఉంది. 13,300 ఉంది. యాక్చువల్ రేట్ ఉంది 12,200. 90,200 రొంద ఫ్యాట్ యాక్చువల్ రేట్ ఏమో ఫ్యూచర్స్ మార్కెట్‌లో రూపాయి కుంచినట్టున్నది 94, 91 పైసా. దట్స్ 94, 94, 91 పైసా. ఓకే. బెంట్ ఏమో ఇప్పుడు 73 ఇప్పుడు అలా న్యూ పాయింట్ డౌన్‌లో ఉంది. ఎలాగైనా 24,000 మేము జాయిన్ మార్కెట్ ట్రై చేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ ఘోరంగా పడ్డాది. బ్యాంక్ నిఫ్టీ మనకు 2 కమాండ్లు. ఒకటేమో కోటక్ మహీంద్రా ఏమో సీఈఓ వదిలేసి ఎళ్ళిపోయారు. అశోక్ వాసవాని. దీనివల్లేమో అశోక్ వాసవానిని తీసుకొని రావడానికి కేవీఎస్ మణిని కూడా వదిలేసారు. సామ్‌టి ఏకాంబరం నెక్స్ట్ సీఈఓ చేస్తారా? లేదా పైనుంచి మంత్రిని తెస్తారా? అలాగని క్వెషన్ ఉంది. దానివల్ల ఒక బ్యాంక్ నిఫ్టీలో పెద్ద ప్రాబ్లమ్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఒక బౌన్స్ జరుగుతుందని ఒక మాట. ఏదో కొత్తగా చైర్మన్ కొత్తగా తెచ్చిన దాంట్లోని లీగల్ రివ్యూ అంతా చూసేసి సజెసిస్తారు. అది మై రీఅపాయింట్‌మెంట్ చేయాలని మాట ఉన్నాయి. వల్ల డిపాజిట్ రాంగ్ ఏమో సరిచేయడం అమ్మడం పోవడం వల్ల ఎవరినేమో ఆర్‌బీఐ ఉంటారా? ఆ సందేహం ఉన్నదిప్పుడు. దీనివల్ల ఇక 2 హెవీ వెయిట్స్ కొట్టడం వల్ల ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ రొటేట్ అయ్యింది. రాత్రికి మార్కెట్ ఏమో అమెరికాలోను థర్స్‌డే పడ్డాది. ఫ్రైడే కొంచెం కొంచెం మీడియంగా పడ్డాది. మనం ఫ్రైడే మోవడం వల్ల ఎస్కేప్ అయిపోయాం. ఓకే. దాన్ని యాక్చువల్లీ 100 పాయింట్ పడింది. లైట్ చాలా మంచిగా 2, 20 నిమిషాలు నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకా పంపానికి ఎత్తడానికి అవకాశం ఉంది. ఇది ప్రైమరీగా ఏమో మ్యూచువల్ ఫండ్ చేస్తుంది. ఫర్మ్ 1.6% పెరిగింది. డాక్టర్ రెడ్డి పెరిగింది. అదే సమయంలో సిప్లా కూడా 2% పెరిగింది. ఎందుకంటే ఇన్‌ఫాక్ట్ నేను రెడ్డి కరెక్ట్ అవుతున్నాను. ఎందుకంటే వద్దు బ్రదర్ అని కొత్త వచ్చిన ప్లాన్ చూడడానికి వచ్చిన వాళ్ళు 5, 6 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. కనపడ రెడ్డి ఏమో బిల్లులా మించడం మాది. రెడ్డి ఆల్మోస్ట్ 5%, కన్నమయిలతో 4.2%. ఆల్మోస్ట్ ఈ సౌదర్న్ టచ్ చేసి కిందకొచ్చింది. నీకు సిప్లా 3%, సన్‌ఫార్మ్ 1.6, డైరెక్ట్ స్లేట్స్ 1.4. ఎందుకు డైరెక్ట్ పెరిగిందంటే ఓకే. కొత్తగా కాలం జాయింట్ వెంచర్ అగ్రీమెంట్ సైన్ చేశారు. నాట్‌కో కూడా 1.3, సౌత్ ఇండియన్ బ్యాంక్ 1.2, టాటా స్టీల్ 1.1, టాటా వెంట్ పాసెంజర్ ఒకటి, హిందుస్థాన్ -1.1, ఈ ఎమ్&ఎమ్ -1.3, మెన్‌ఫ్రం -1.3. యాక్చువల్లీ మీరు న్యూస్ చూసారంటే గోల్డే డామినేట్ చేస్తుందండి. కొంతమంది ఏం చెప్తున్నారు గోల్డ్ ఏమో తనకి ఎసెట్స్‌గా తొలగేసింది. అలాగిలాగని మాట్లాడుతున్నారు. చాలా సింపుల్. అమెరికా మన ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూనే ఉంది. ఇంట్రెస్ట్ పెరిగిందంటే గోల్డ్ ఇంట్రెస్ట్ పెరిగిందంటే గోల్డ్ తగ్గుతుంది. ఎంతవరకు పడుతుందంటే 3000 వరకు పడుతుంది. అనడానికి అవకాశం ఉంది. గోల్డ్‌కెలా పడిపోయింది. ఎన్ఏబీ ధర టాప్ 3.7 నుంచి 4.15 వరకు. మళ్ళీ కట్ చేశారంటే మళ్ళీ పెరుగుతుంది. అమెరికన్ చూసినట్టు మళ్ళీ రేట్ కట్ చేస్తారు. ఆల్రెడీ ఏమో కేవలం అమెరికా ఏమో వెనక్కి చూస్తున్నది. ఇండియాలోని 58 టన్స్ గోల్డ్ బేరం వచ్చేసింది. దీనివల్ల మీ ఇండియన్ గోల్డ్ కొనడం లేదని చెప్పేసి ఏమో అమ్మడం చేస్తున్నారు. చాలా ఫినిషింగ్స్ అమ్మడం ఫినిషింగ్ ఒకటి ఉంది. స్మంత్ గారు సొంత ఓట్‌కని వేల చేసి డబ్బులు మౌనింగ్ చేస్తున్నారు. ఈ 50 టన్స్‌లోని స్మంత్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. రిటైల్ ఇన్వెస్టర్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు అవుతున్న కొద్దీ ఇసిగిపోతున్న కొద్దీ కొంటూనే ఉన్నారు. ఎప్పుడు ఆల్రెడీ బాధ తగులుతుందని మనకు తెలీదు. అండ్ పెయిన్ వచ్చినప్పుడే బుద్ధి వస్తుంది. ఎప్పుడు ఏమో ఈ టాక్స్ లేదు మీరు ఎందుకు వేసుకుంటున్నారని $4 బిలియన్ బాండ్‌లో వేశారు. దాంట్లో పర్టిక్యులర్‌లో ఏమో 1.5 బిలియన్ ఏమో ఒక పర్టిక్యులర్ కెనడియన్ బిజినెస్ మ్యాన్ ఆయన ఒక బ్యాంక్ కూడా ఓన్ చేస్తున్నారు. అతను పేశారు. ఆయన బ్యాంక్‌ని స్వాప్ చేయాలనుకుంటున్నారు. తనకి బ్యాంక్ వద్దు చిన్న బ్యాంక్. చిన్న బ్యాంక్ ఇచ్చి ఐడీబీఐ తీసుకోవాలని అనుకుంటున్నారు. గవర్నమెంట్ కృషి చేయడానికి బిలియన్స్ 12,000 కోట్లు తీసుకున్నారు. గవర్నమెంట్ బాండ్స్. ఎస్ఐపి లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ అది ఎక్కువయ్యి 40% ఆఫ్ టోటల్ ఈక్విటీ ఫండ్ అయింది. రూ. 100 అసెట్ ఉందంటే రూ. 40 మీద ఈక్విటీ ఫండ్ నమ్ముకునే ఉంది. అదంతే సిస్టమాటిక్ ఫండ్ త్రూలో ఉంది. అలా న్యూస్ చెప్తున్నది. ఇప్పుడు నేనే చెప్తున్నాను. సిస్టమాటిక్ మీరు డబ్బులేయడం ఉంది. వైట్ పీపుల్‌ని ఈజీగా అడిక్ట్ చేయడం అవుతుంది. ఐకేపీస్ లేదా బోర్డ్ స్ట్రాటజీ ఏమో ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆన్‌లైన్ పుష్ చేస్తున్నారు. ఐకేసీ తర్వాత డిజిటల్ సెన్స్, అగ్రికల్చరల్, లైఫ్ సైన్సెస్, సస్టైనబుల్ మెటీరియల్స్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఐకేసీ తర్వాత ప్యాకేజ్ ఫుడ్స్ అన్ని ఫుడ్స్ కావు. కేవలం ప్యాకెట్ చేసేసి అమ్ముతున్నారు కదా!
దాంతో సేల్స్ 20,000 మీద తగ్గిపోయింది. జాయినిసేమో $20 మిలియన్ ఇన్వెస్ట్ చేసి ఇండియా మీద ఇవన్న శ్రీలంక బకెట్ పేస్ ఉండొచ్చని శ్రీలంకలో ఓపెన్ చేస్తున్నారు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ శ్రీలంక నుంచి ఎక్స్‌పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి మధ్య మనం బ్యాక్ ఎండ్ చేశారంటే ఇంకా 9,000 పీపుల్‌ని మంత్స్‌లో తీసేశారు. ఎందుకంటే సిగరెట్ స్మోకింగ్ తక్కువ అవుతుందని. యూరోప్, అమెరికా ఫాస్ట్‌గా తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమో తక్కువవుతుంది. ఇప్పటికే వార్మింగ్స్ బాగా వస్తున్నాయి. ఐటీసీ నాట్ అబౌట్ సిగరెట్స్ అని మీరు అర్థం చేసుకోండి. జిఎస్టీ గురించి అంటే జిఎస్టీ అథారిటీస్ అని చెప్తున్నారండి. ప్రభాస్ స్టీల్ మినిస్టర్ ఇచ్చిన ఓడిప్ కాకా స్టీల్స్ కమ్మది తరపుతో ట్యాక్స్ కట్టకూడదని చెప్పాను. జార్ఖండ్ కోకాను నాకు అప్పగికెళ్ళారు. జేపీ వస్తుంది. ఎందుకు అలా చేస్తున్నానంటే మీరు ఎప్పటికీ వేస్తున్నా కూడా 10% డబ్బులు ఇచ్చి అన్నది. ఆ 10% కనెక్షన్ 2 వర్షం మీరు ఉంచుకోవచ్చని మీ అందరికి ఐడియా. ఇండియా తర్వాత చైనా మార్కెట్ షేర్ ఏమో తగ్గుతూనే ఉంది. ఇదేమో గ్లోబల్ డిస్రప్షన్ వల్ల చైనా వైద్యంలోనికి వెళ్తుంది. సౌత్ ఇండియన్ దానికి ఏం చెప్తున్నారంటే నేను $1 బిలియన్ వరకు ఎఫ్సిఎన్ఐ డిపాజిట్స్ పెట్టుకుంటాం చెప్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద చెప్తున్నట్టుగా కొత్త చైర్మన్ అపాయింట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సీఈఓ డిస్కషన్ జరుగుతుంది. 2 మీద జరుగుతుందని అనుకుంటున్నాం. దీనివల్ల ఆఖరి సిద్ధార్థ్ దర్శన్కి ఈ సెలబ్రేషన్ అవుట్ మీద కొత్త సీఈఓ స్టాప్ చేశారు. అశోక్ బాసు అని వెళ్ళిపోయారు. సెకండ్ టైమ్స్ వద్దు అని చెప్పేశారు. ఇదొక పెద్ద షాక్ అండ్ సర్ప్రైజ్‌గా ఉంది. ఎఫ్‌బిఓ తరహా ఫేవరెట్ స్టాక్స్ ఏమో గెలవడం మిక్స్డ్ రిటర్న్స్ అని చెప్తున్నారు. దీనివల్ల 53,000 క్రోర్స్ ఇక్రాయ్ అని చెప్తున్నారంటే డొమెస్టిక్ కమర్షియల్ ఇండస్ట్రీస్ ఏమో మీరు కేవలంగా 4-5% బిలో అవుతున్నాయి. దీనివల్ల ఎక్స్‌పోర్ట్ చేయలేదంటే మాకు చాలా కష్టం. ఓకే. బజాజ్ ఆటోమొబైల్ సైకిల్ ఇప్పుడు అవార్డు చూడడానికి ఈవీ సేల్స్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ బ్రాండ్ బ్రేకప్ పొందలేదని చూస్తున్నారు. మారుతి సుజుకి ఏమో మార్కెట్ షేర్ మెయింటైన్ చేయడానికి అది కొంచెం గెయిన్ చేయడానికి కూడా ఎస్‌పీ డిమాండ్‌ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. పెద్ద ఎస్‌యూవీ మొత్తం లేదందరూ. బాధితులకు లెండర్స్ అంతా ఏం చెప్తున్నారు కొత్తగా టాస్క్ కొన్నారు కదా! దాంట్లో 30% బేరరీగా నాకు ఇచ్చిమని చెప్తున్నారు. అని చెప్తున్నాను. జీరోదా అని చెప్తున్నారండి. నీలయం మర్చెంట్ బ్యాంక్ అవి నీలయం ఫుల్ ఐపీఓ చేసినంత 11 యాక్సిడెంట్లు ఉంది. దీనివల్ల మర్చెంట్ బ్యాంక్ తనదా మర్చెంట్ బ్యాంక్‌తో లైసెన్స్ సిబిల్ బేగం అని చెప్పి అడుగుతున్నారు. ఓపెన్ బ్యాంక్ చూసా అంటే డబ్బులున్నోను ఒకలా చేస్తున్నాను, డబ్బులు లేనోను ఒకలా చేస్తున్నారు. అది మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటారు. గోల్డ్ ఏమో అమ్ముకొని కొత్త గోల్డ్ కొనడానికి టీవీలో క్లెయిమ్ చేస్తున్నారు ప్రథమర్. ఓకే. లోన్ షాపులో వచ్చి డబ్బులు ఇవ్వకపోయినా అంతే మాక్సిమం అమ్మిన తర్వాత ఏమో ఇదంతా గోల్డ్ అమ్మిందని అనుకోకండి. అలాగే గోల్డ్ ఉన్నా కూడా అమ్మమ్మ తాత ఉన్న ఒక ఇది కొంచెం సిమ్‌తో చేంజ్ చేస్తారని గోల్డ్ సెల్లింగ్ లేదా పేపర్‌లో మీద ఇది ప్లాన్ చేసేవారు గోల్డ్ స్టాక్ చేయడం లేదు. మీరు కొంచెం రూ. 1,000 తీసి చూడండి. 12,300 వస్తుంది. సత్యం నిజంగా చూసా అంటే కేజీ యాభై వాళ్ళది అమ్ముతాడు. ఎవరైనా 15,000 గోల్డ్ అమ్మాను ఇవాళ అమ్ముతారా? ఇంకా అమ్మరు. నీ దగ్గర డబ్బులు లేవు అంటావు అంటే డబ్బులు గోల్డ్‌ని బ్రద్ చేయండి. అమ్మకండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ కొట్టండి. బంధుమిత్రులకి మీ వాళ్ళని కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో ₹99 ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.